హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్న వినాయక చవితి రోజు తీసిన వీడియో. ఇక చవితి రోజు ఇలా ముగ్గు వేశాను అనమాట. నా ముగ్గులన్నీ ఇలాగే ఉంటాయి, ఒకే టైప్గా. బాబాయ్ బొజ్జ వినాయకుడు దేవా ఏం కాదు. బాగానే ఉందా విష్ణు? అరే ఎట్లున్నాడంటే చెప్తాను చూడు పిన్ని, ఆ రెండు చూడు మనకి కాణిపాకంలో అదేనా, కాణిపాకంలో నీళ్ళల్లో ఉంటాడుగా. నేను మొన్న ఏమనుకున్నా తెలుసు, థాట్ ఇలా అన్ని చేసే బదులు కాణిపాక వినాయకుడు సింపుల్ గా ఉంటాడు, అలా చేసేద్దాం, గుండ్రంగా ఏముంది ఎట్లే కదా అనుకున్నా. అదే వచ్చి విన్నారు కదా, మా కాన్వర్సేషన్ చాలా సరదాగా ఉందన్నమాట. ఆ రోజు మొత్తం ఇలాగే నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే మా చిన్ని బొజ్జగన్ పైన తయారు చేసింది. మా చిన్ని అంటే తెలుసు కదా, మా అక్క కూతురు. ఇదివరకు వీడియోలో చూసే ఉంటారు. ఇక ఈసారి ఎప్పుడు మట్టి వినాయకుని తెచ్చుకునే వాళ్ళము, ఈసారి ఇంట్లోనే ఇలా తయారు చేసామన్నమాట. ఈకో ఫ్రెండ్లీ గణేష అనమాట. గోధుమ పిండి పసుపు వేసి ఇలా తయారు చేసిందనమాట. ఇందాక కాన్వర్సేషన్లో ఇదే అనమాట, వినాయకుడు ఎలా ఉన్నాడు ఏంటి, చేసినప్పుడు ఇలా ఎత్తుగా ఉన్నాడు, తర్వాత కాణిపాకం వినాయకుడిలాగా అయ్యాడని నవ్వుకున్నాము. ఇక వినాయక చవితి అంటే నాకు చిన్నప్పటి రోజులు అయితే గుర్తొస్తాయి. నాకే కాదు, 80స్లో పుట్టిన వాళ్ళందరికీ ఈ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయన్నమాట. ఇక మనకి ఈ మండపాల్లో వినాయకుడే కాకుండా చిన్నపిల్లలందరూ ఇలా మట్టితో వినాయకుడిని చేసుకొని, ఒండ్రు మట్టి తెచ్చి లేకపోతే నల్ల మట్టి తెచ్చి ఇలా తయారు చేసుకొని చిన్న మండపంలో పెట్టుకొని పూజలాగా చేసుకొని చాలా సంబరపడిపోయే వాళ్ళం. ఇప్పుడు పిల్లలకేమో అవేమీ తెలియదు. మా చిన్నోడైతే నేను చేస్తా అనేసి ఇంకొక వినాయకుడిని కూడా చేశాడు. అది వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. ఇదిగోండి, లాస్ట్కి గణపయ్య రూపు అయితే ఇలా వచ్చిందనమాట. ఇక మా చిన్నోడు చేసింది కూడా చాలా బాగా కుదిరింది, చాలా బాగా చేశాడు. ఇలా పండగలు వచ్చినప్పుడు ప్రతి దాంట్లో పిల్లల్ని కూడా ఇలా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుందనమాట ఎలా చేస్తున్నాం ఏంటి అనేది. ఇక ఏం చెప్పకపోతే మాత్రం ఇంకా ఆ సెల్లులు ట్యాబ్లు పెట్టుకొని ఇక ఎప్పుడు వాళ్ళకి అదే లోకంగా ఉంటారు. అందుకని కంపల్సరీగా ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళని. పండగల్లో ఎలా చేస్తున్నాం ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకు కూడా మన సంస్కృతి సంప్రదాయాల మీద పెద్ద అయ్యే కొద్దీ ఒక ఐడియా అనేది వస్తుంది. పండగలు ఎలా చేసుకోవాలనేది కూడా తెలుస్తుంది అనమాట. లేకపోతే ఇప్పుడు చాలామంది జాబ్ చేసే పిల్లలకు కూడా పూజలో కూర్చోబెడితే ఆచమనం ఎలా చేయాలో కూడా తెలియట్లేదు, పూజ ఏంటో కూడా తెలియట్లేదు అనమాట. అలా ఉన్నారు. ఇదిగోండి, మా చిన్నోడు చేసిన గణపతి చాలా బాగున్నాడు కదా. ఇక నేను వంటగదిలో అయితే ఇలా మోదకాలు ప్రిపేర్ చేశాను. నేను చేస్తూ ఉంటే మా చిన్ని వచ్చి ఒకటి ట్రై చేసింది అనమాట. మోదకం లోపల పిండి అంతా బయటకు వచ్చేసింది. అదిగో పక్కన ఉంది కదా, అదనమాట. అమ్మ వద్దే తల్లి, నువ్వు అలంకరణ చేయపో అని పంపిస్తే ఇదిగోండి ఇలా డెకరేట్ చేస్తుంది అనమాట మండపాన్ని. ఇలా అందరం కలిసి పూజ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా ఇంట్లో. మన పెద్దవాళ్ళు మనకి ఈ పండగలు పెట్టింది కూడా దానికోసమే. చాలా సరదాగా అందరూ కలిసిమెలిసి ఇలా పండగ చేసుకోవాలని ఈ గణేష్ ఉత్సవాలని కూడా మనకి బాలగంగాధర్ తిలక్ గారు ఇలా తీసుకొచ్చారని కూడా మనం పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. అంటే మన ఫ్యామిలీ వర్కే కాకుండా ఒక ఏరియాలో ఉన్న వాళ్ళు మొత్తం ఇట్లా మండపాలు ఏర్పరచుకొని గణేషుని పెట్టుకొని అందరూ భేదభావాలు లేకుండా కలిసిమెలిసి చేసుకునేవే కదా ఈ గణేష్ ఉత్సవాలు. అలా కాకుండా ఒక ఏరియానే కాకుండా ఇప్పుడు ప్రతి వీధికి పెట్టి బాగా చేస్తున్నారు గణేషుని ఉత్సవాలు. ఇక ఇప్పుడైతే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మ్యూజిక్ యాడ్ చేస్తాను, కాసేపు చూడండి.
ఇక పూజ అయితే ఇలా అయిపోయిందండి. ఇక సాయంత్రం అయితే మా కింద పెట్టిన గణపయ్య దగ్గరికి వెళ్ళాము. మీరు కూడా చూడండి, ఇందులో వీడియో యాడ్ చేశాను. చాలామంది పిల్లలు, లేడీస్ అందరూ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. చాలా బాగుంది, చూడండి మీరు కూడా. ఇదిగోండి మా అపార్ట్మెంట్స్ గణేశోత్సవాలతో కలకలలాడిపోతుందన్నమాట. లైటింగ్స్ అన్నీ పెట్టారు, చాలా బాగుంది కన్నుల పండగ. ఇక్కడే కాదు, ప్రతి వీధికి ఇక్కడ గణేశుని పెట్టి పూజలు చేస్తున్నారు. ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి అందరు సుఖ సంతోషాలతో హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఓకే అండి, మరి నా వినాయక చవితి వీడియో ఎలా ఉంది? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.